రాజమహేంద్రవరంలో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సత్యకుమార్ మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ సమావేశంలో చేసిన తీర్మానాలను వివరించడంతో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలపై ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 2 తీర్మానాలు చేసుకున్నామని, ఎన్నికలు, ఓటింగ్ సరళిపై సమీక్ష చేయడంతో పాటు చర్చించామని, మూడవసారి ప్రధాని మోదీ అయినందుకు అభినందించి తీర్మానం చేయడంతో పాటు రాష్ట్రంలో కూటమికి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చిన ప్రజలకు అభినందనలు తెలుపుతూ తీర్మానం ఆమోదించామన్నారు. మోదీ పాలనలో 25 కోట్ల పేదలు పేదరికం నుండి బయటకు వచ్చారని, కాంగ్రెస్ 3 సార్లు ఓడినా అదేదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని మార్చేశారని, కేంద్రం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను సైతం తమగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష, అభిష్టం మేరకు బీజేపీ పనిచేస్తుందని, బీజేపీ గతంలోనూ పోలవరం గురించి పోరాడిందని, ఎన్డీఏ పోలవరంపై కట్టుబడి ఉందన్నారు. కాకినాడ, రాజమండ్రి జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని, వైఎస్ఆర్సీపీ కేంద్రం నిధులన్నీ దారి మళ్లించిందని ఆరోపించారు. రాజకీయ నాయకులే కాకుండా అధికారులు సైతం పాల్గొన్నారు. ఈ అంశంపై తీవ్రమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనారోగ్య శాఖగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని మార్చేశారు. ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం 2,000 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. నిర్ణీత కాలపరిమితిలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశాల్లో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దాని మీద సమీక్ష, ఎన్నికల సరళి, ఓటింగ్ సరళి, అదేవిధంగా దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు, అక్కడ ఎన్నికల సరళి మీద కూడా విస్తృత చర్చ, సమీక్ష చేయడం జరిగింది. 2 తీర్మానాలను కూడా సభ ఆమోదించింది. మొదటిది అభినందనలు తెలియజేసే తీర్మానం కేంద్ర మంత్రి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రవేశపెట్టగా దాన్ని సీఎం రమేష్ గారు, సోము వీర్రాజు గారు సమర్థించడం జరిగింది. రాజధాని నిర్మాణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది, ఉంటుంది. అదేవిధంగా పోలవరం కూడా పూర్తయ్యి ఎన్నో దశాబ్దాల కళ అయిన 1941 నాటి కళ పోలవరం గురించి దాన్ని కూడా పూర్తి చేసే ప్రభుత్వం కేంద్రంలోని, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుంటాయి. రైతన్నలకి, వ్యవసాయ రంగానికి పీఎం కిసాన్ పంట పెట్టుబడి సాయం కానీ, లేదా లక్షల కోట్ల సబ్సిడీతో ఎరువుల సరఫరా కానీ, అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా పూర్తి కానీ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం విషయం కానీ, అదే వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటూ పేదరికం నుంచి బయటికి తీసుకురావడం కోసం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడం, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి ఈ దేశ సంపత్తిని పెంచుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానానికి చేర్చి దేశ అంతరంగిక భద్రత కానీ, బాహ్య శక్తుల నుంచి కూడా దేశాన్ని కాపాడుకుంటూ ఇవాళ ప్రపంచంలో ఒక బలీయమైన శక్తిగా భారతదేశం ఎదగడానికి నరేంద్ర మోడీ గారు తన సమర్థ నాయకత్వం ద్వారా ఆ పరిస్థితులు కల్పించారు.